బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ కు మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తాను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రేవంత్ ను సీఎం పదవికి రాజీనామా చేయమన్నారు. ఇద్దరం కలిసి మల్కాజ్గిరి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దామని, ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామని మండిపడ్డారు. సీఎం రేవంత్ కు మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. తాను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రేవంత్ ను సీఎం పదవికి రాజీనామా చేయమన్నారు. అయితే ఇద్దరం కలిసి మల్కాజ్గిరి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దామని, ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామని మండిపడ్డారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. మహేందర్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే దమ్ముందా అన్నట్టు చేశారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఈ సవాల్ ఈరోజు చేసడం అనేది చర్చనీయాంశమైనది. సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో ఇద్దరం పోటీ చేద్దాం, ఈ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో తెలుసుకుందామంటూ స్టేట్ సీఎం వద్దు అన్నట్టు డైరెక్టర్ ఫైట్ చేస్తామంటూ చెప్పారు. రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసుకొని చేసే మాది కాంగ్రెస్ శ్రేణులు కూడా అంతే స్థాయిలో దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. గతంలో రేవంత్ కు సవాల్ చేసి పారిపోయారని, కొడంగల్ జిహెచ్ఎంసీలో సవాల్ చేసి రేవంత్ పారిపోయారు. సవాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డికి మాటలకు విలువ ఏముంది, తనది మేనేజ్మెంట్ కోట అయితే రాహుల్ ప్రియాంక గాంధీ ఏ కోట అన్నట్టు ఇటు అలాగే మీ పేమెంట్ కోట కాబట్టి రేవంత్ ఢిల్లీకి పేమెంట్ చేయాలి, బిల్డర్లు వ్యాపారులు బెదిరించి ఢిల్లీకి రేవంత్ కప్పం కట్టాలి. రేవంత్ సెస్పై త్వరలో బిల్డర్లు వ్యాపారులు రోడెక్కారు. మొత్తంగా కూడా అంటూ ఈ విషయాలన్నీ కూడా ఆయన ప్రస్తావిస్తూ ఈరోజు ఒక సవాల్ వేశారు. ఈ సవాలుకు కాంగ్రెస్ నుంచి ఇప్పటికీ కొందరు నేతలు కూడా ఘాటుగా విమర్శిస్తున్నారు. అసలు కేటీఆర్ సవాలుకు ఎవరు రెస్పాండ్ అవుతారు, ఇక్కడ కేటీఆర్ మాటకు విలువలేదు, ఆ పార్టీకి విలువలేదు అంటూ కాంగ్రెస్ నేతలు కూడా అంతే స్థాయిలో ఆయన విమర్శించడం సాధించారు. సో ఒక అధ్యక్షుడు విధంగా ఎమ్మెల్యే కేటీఆర్ సవాలు విషయం అయితే ఇద్దరు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేద్దాం, మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో పోటీ తేల్చుకుందామని చెప్పడం, మరి మల్కాజ్గిరి స్థానం పైన మరి ఇదివైతే గురి పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఒక ప్రెస్టీజియస్ కాన్సెప్ట్ గా కూడా ఇప్పుడు మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి దీనిపై ఏ రకంగా స్పందిస్తారో, అసలు పట్టించుకుంటారా లేదా అనే దానిపైన అయితే వేచి అవసరం ఉంది. Yes, Mahinder. Thank you for the updates.